నాకు ఒక డౌట్, ఎవరు తీసిన గొయ్యలో వాళ్ళే పడడం అంటే ఏంటి? అంటేనా, నాకు కూడా తెలియదు కానీ మమ్మీకి అడుగుదాం. మమ్మీ క్యాబ్ బుక్ చేయవా, నేను పోవాలి. సరే ఒక్క నిమిషం. 5 minutes వస్తుంది, బుక్ చేసిన. ఎవరు తీసిన గొయ్యలో వాళ్ళే పడడం అంటే ఏంటి? ఎంత చూపెడుతుంది క్యాబ్కి? ఎంత చూపెడుతుంది అంటే 200. ఓకే. ఎవరు తీసిన గొయ్యలో వాళ్ళే పడడం అంటే ఏంటి? సామెత. అది మాకు తెలుసు కానీ దాని అర్థం ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడడము అంటే ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలి, ఊరికే తప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలి. అసలు మనం ఏదైనా తప్పు చేస్తే భగవంతుడు ఇస్తాడు పనిష్మెంట్. అది కాకుండా ఊరికే వేరే వాళ్ళ మీద అసూయతోనో జెల్సీతోనో ఈర్ష్యతోనో వాళ్ళంటే పడకుండానో మనసులో ఏదో పెట్టుకొని ఎవరికైనా మనము తప్పుడు పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తాం కదా, అప్పుడు దేవుడు మనకే ఆటోమేటిక్గా పనిష్మెంట్ ఇస్తాడు. ఉదాహరణకి రామాయణం ఉంది. రామాయణంలో శ్రీరాముణ్ణి ఎక్కడికి వెళ్ళమన్నారు? వనవాసానికి ఎవరు వెళ్ళమన్నారు? దశరథ మహారాజు ఎందుకు వెళ్ళమన్నాడు? కైకేయి మాత చెప్పిందని తన కోసం వెళ్ళమని చెప్పారు. అప్పుడు శ్రీరాముడు ఏం చెప్పాడు? వెళ్తానని వెళ్ళాడు. వెళ్ళి ఊర్లో ఊరు చివరన దండకారణ్యంలో ఉండాలి అని చెప్పారు. దండకారణ్యంలో శ్రీరాముడు సీతాదేవి వస్త్రాలు సింపుల్ నార్మల్ డ్రెస్లో కట్టుబట్టలతో వెళ్ళారు. ఫుడ్ అక్కడ ఏం ఫుడ్ తిన్నారు? అడవిలలో పండ్లు ఫ్రూట్స్ మాత్రమే తిన్నారు. రాజులు ఎక్కడ పడుకుంటారు? బెడ్ పైన. మళ్ళీ శ్రీరాముడు అడవిలో బెడ్ మీద వండుకుండా ఎక్కడ పడుకుండు? నేలపైన. వెరీ గుడ్. ఇద్దరికి తెలుసు రామాయణము. కింద నేలపైన పడుకున్నాడు, ఓన్లీ ఫ్రూట్స్ తిన్నాడు, సింపుల్ డ్రెస్ వేసుకున్నాడు, నేల మీద పడుకున్నాడు, చాలా సింపుల్గా. అవునా? మరి అయోధ్యలో భరతుడు ఎలా ఉండాలని కైకేయి అనుకుంది? రాజు లెక్క ఉండాలని. రాజు కావాలి, అందమైన తన కోడలు ఆభరణాలు వేసుకోవాలి, తన కొడుకు మంచి డ్రెస్ వేసుకోవాలి, అందరికీ ఏ అని ఆర్డర్స్ వేయాలి, తను రాజమాత అవ్వాలి అని కోరుకుంది. ఎక్కడ ఉండాలనుకుంది? తన కొడుకు రాజ్యంలో సింహాసనం పైన ఉండాలనుకుంది. మరి అలాంటిది భరతుడు ఎక్కడున్నాడు? అన్నలేని చోట నేను ఉండను అని వెళ్ళిపోయిండు. ఎక్కడున్నాడు? ఊరు చివరన చిన్న హట్ వేసుకొని అందులో భరతుడు ఉన్నాడు. ఎలా ఉన్నాడు? సేమ్ రాముడు ఎట్లుండో అట్లనే. కట్టుబట్టలు సింపుల్ డ్రెస్, అంటే ఒకటి వేసుకోవడానికి ఒకటి ఆరేయడానికి, అంతే, ఇంకా వేరేది లేదు. కింద నేల మీద పడుకోవాలి. వర్షం రాని, చలి పెట్టని, ఫీవర్ రాని, ఏది ఏమైనా మా అన్నయ్య అడవిలో ఎలా ఉన్నాడు నేను అలాగే ఉంటాను, నేల మీద పడుకోవాలి. అవునా? తన భార్య అంతఃపురంలో, తాను ఇక్కడ నేలపైన. మరి ఇప్పుడు పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? భరతునికి పనిష్మెంట్. భరతుడి కంటే పెద్ద పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? కైకేయికి. ఎందుకంటే ఆమె మూర్ఖత్వంతో రామునికి వనవాసంకి పంపింది. ఇప్పుడేమో భరతునికి కూడా అదే అయింది. సేమ్ భరతుడికి కూడా. అబ్బా, నాకొన్న కొడుకు, అయ్యో భగవంతుడా, నేల మీద పడుకోవడము ఇంత అష్టైశ్వర్యాలతోనుంది. ఏంటి అయోధ్యకి ఈ డబ్బు ఎక్కడ పెట్టుకోవాలనో అర్థం కాదు. ఇన్ని ఉన్నా కానీ నా కన్న బిడ్డ దగ్గర లేడు, పైన నేల మీద పడుకుంటున్నాడు. అందరికంటే పెద్ద పనిష్మెంట్ ఆమెకే తగిలింది. మరి ఇప్పుడు తను గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఆమెనే పడ్డది, తను తీసిన గొయ్యిలో తానే పడ్డది. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉంది ఇలా? కథ అర్థమైంది కదా? చెప్పు. కైకేయికి ఎందుకు పంపించిండు? కైకేయి బొమ్మంటే ఎందుకు పంపించిండా? ఎందుకు పంపించిండు? వరాలు ఇచ్చిండు కాబట్టి. వరం ఎప్పుడైనా యూజ్ చేసుకోమని చెప్పొచ్చు కదా. వరాలు ఇచ్చాడు అదే తెలుసు, కానీ ఏంటో తెలుసు అసలు విషయము? దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తాము అన్న విషయము ఫస్ట్ ఎవరి దగ్గరకు వచ్చి చెప్పాడు? కైకేయి దగ్గరికే. ఆ సంతోషంలో రాగానే, నాకు నువ్వు వరమిస్తానన్నావు కదా, నాకు ఒకటి కావాలి అంటే
సరే వరాలని అందరికీ తెలుసు, ఓకే. ఆ వరం కేవలం ఇచ్చిన వరమనే కాదు, దశరథ మహారాజు శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తాను అన్న సంతోషకరమైన వార్తను మొట్టమొదటి ఎవరి దగ్గరికి తీసుకెళ్ళిండు? కైకేయి దగ్గరికి కదా, కైకేయి దగ్గరికి తీసుకుపోయాడు కదా. పట్టాభిషేకం చేస్తున్నాను, నా కళ్ళ ముందు నా రాముడు రాజు అవుతున్నాడు అన్న సంతోషంలో ఏమన్నాడు? కైకా నేను సంతోషమైన వార్త చెప్తాను అనగానే నాకు ఒకటి కావాలి అంటే ఆ సంతోషంలో ఏం చెప్పేశాడు? నా రాముని మీద ఒట్టు, నా ప్రాణానికి ప్రాణమైన రాముని మీద ఒట్టు, నీకేం కావాలో అడుగు. మరి ఒట్టు పెట్టాడు అంటే ఇక తీర్చాల్సింది, ఇక మాట ఏదైనా ఇవ్వాల్సిందే. పాపం ఇది తెలియక నేను కూడా చిన్న ఉన్నప్పుడు కైకేయి చెప్తే పంపించాలనా, వరం వేరే ఇవ్వచ్చు, మళ్ళీ ఇవ్వచ్చు అంటే ఒకటి ఆడిన మాట తప్పని వంశం. అవును. రెండవది పంచప్రాణాలైన నా రాముడి మీద ఒట్టు పెట్టాను, నా రాముడి కోసం నేను ఏదైనా చేస్తాను, సరే వెళ్ళు, ఓకే ఇక నీ వరమే నాయన నువ్వు వెళ్ళు అని పంపించిండు. అందుకే సంతోషంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా మాట ఇవ్వద్దు, కోపంలో ఉన్నప్పుడు మాట జారొద్దు. అమ్మో ఇవి తెలుసా నీకు? చలో క్యాబ్ బుక్ అయింది, ఇక్కడ నువ్వు వెళ్ళొచ్చు. ఓకే బాయ్.